కానీ ఈ స్వేచ్ఛ అందరు కవులకి అంతగా వస్తున్నట్టుగా స్వేచ్ఛ ఎవరు ఇవ్వరని మనం తీసుకోవాలంటే స్వేచ్ఛ అనేది పోరాడి పొందేది అంతే. మనకి ఎవరో దానంగా బాబు స్వేచ్ఛ తీసుకోవాలి, పోరాడాలి. మనకున్న మన ఇష్టాన్ని తెలియజేస్తే వాళ్ళ ఆ స్వేచ్ఛ మనకి ఇస్తారు. ఒకటికి 4 సార్లు మనమే మాట్లాడి మనమే ఈ పాట ఇలా ఉండాలి ఇలా ఉండాలని మనం కోరుకుంటే అది అవుతుంది, గట్టిగా అనుకుంటే అది అవుతుంది. సినిమా పాటని ఒక కవి ఎంతవరకు ఇది తనదే అని చెప్పని పూర్తిగా ఓన్ చేసుకోగలడు అంటారు? ఎందువల్లంటే దర్శకుడి ప్రమేయం లేకుండా, సంగీత దర్శకుడి యొక్క అక్కడక్కడ కొన్ని ఆయన యొక్క ప్రమేయం కూడా లేకుండా పాట అనేది బయటికి రాదు. కనుక వాళ్ళ యొక్క ప్రమేయం దీంట్లో ఎంత ఉంటుందంటారు? మీకు వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అంతా, మరీ ముఖ్యంగా ఈ మధ్యన చాలా సూపర్ హిట్ అయినటువంటి పాటలు, పుష్ప పాటల విషయంలో సుకుమార్ గారితో మీ జర్నీ, ఈ మొత్తం గురించి చెప్పండి. సుకుమార్ గారు స్వతహాగా గొప్ప కవి, అద్భుతమైన భావుకత్వం, అద్భుతమైన సృజనాత్మకత ఉన్న కవి. దర్శకుడిగా గురించి కాదు, దర్శకుడిగా అందరికీ తెలుసు, కవిగా నాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుసు ఆయన ఎంత గొప్ప కవి. ఆయనకి పాట రాసి మెప్పించడం చాలా గొప్ప విషయం, నిజంగా చెప్తున్నా కదా. ఆయనకు రాసి ఒక పాట రాసే బదులు బయట ఒక 100 పాటలు రాయొచ్చు. అంత తీక్షణంగా అంత తీవ్రంగా ఆలోచించి ఆయన దగ్గర ఆయన మెచ్చుకున్నాడంటే ఇంకా అసలు అంటే ఇప్పుడు సుమారుగా ఒక పాటకి ఎన్ని వర్షన్స్ రాయాల్సి వచ్చిందండి ఆయన దగ్గర? అయితే మొదటి నుండి ఆయన ఆర్య నుండి పుష్ప వరకు అన్ని సినిమాలకు రాశాను నేను. అవును. అట్లాగే అప్పుడు 1, 2, 3, 4 పాటలు రాసాను. నేను ఒక్కడిని సినిమాకి మొత్తం పాటలు రాశాను, రంగస్థలం మొత్తం పాటలు రాశాను, పుష్ప మొత్తం పాటలు రాశాను. ఇలా మొత్తం పాటలు రాసే అవకాశం నాకు కలిగింది, సమయం కూడా కుదిరింది నాకు. ఆయనతో ఒక సయోధ్య కూడా కుదిరింది, చక్కటి అనుబంధం, ఒక అన్నదమ్ములా ఉంటాం కూర్చొని. నేను, దేవి గారు, సుకుమార్ గారు సరదా గడిచిపోతూ ఉంటుంది. మేము అంటే ఇంతకుముందు నేను సీతారామశాస్త్రి గారి లాగా, రెహమాన్ గారి లాగా రాత్రిపూట పనిచేసేవాడిని. రాత్రిపూట 9 గంటలకు కూర్చొని 1 గంట, 2 గంటలు, 3 గంటలు, ఒకసారి పొద్దున 4, 5 అయ్యేది పాట రాసేసరికి. మళ్ళీ పొద్దున్నే పడుకునేవాడిని. ఇలాగ దాదాపు 10-15 ఏళ్ళు రాసిన తర్వాత చిన్నగా అల్సర్ ప్రాబ్లం అని, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇట్లా రకరకాల ఆరోగ్య సమస్యలు రావడంతో కొంచెం వయసు కూడా పెరుగుతుంది కాబట్టి ఆలోచించి ఇలా కాదు, రాత్రిపూట రాస్తే ఇది ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు, దానికి అనుగుణంగానే నడుచుకోవాలని చెప్పేసి మళ్ళీ రాత్రి పడుకోవడం, 10 గంటలకే పడుకొని పొద్దున్నే ఒక 7 గంటలకు లేచి 9 గంటలకు మళ్ళీ ఉదయం కూర్చొని 12, 1 గంట వరకు పాట ఒక పూటలో పూర్తి చేస్తున్నా. ఇది నాకు ఎలా అలవాటైందంటే సుకుమార్ గారితో కూర్చున్నప్పుడు, రంగస్థలం అప్పుడు, మీరు నమ్మండి నమ్మకపోండి, రంగస్థలం నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, రంగస్థలం నేను రచయితను కాదు వచయితను చెప్పాను. సుకుమార్ గారితో కూర్చొని మేము ఇద్దరు నడుచుకుంటే, నేను వాకింగ్ నాకు చాలా ఇష్టం, ఇద్దరం వాకింగ్ చేస్తూ సందర్భం చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక పాము కోసం వెళ్తుంటే భామ దొరికింది, భామ కలిసింది, భామ ఎదురైంది. అంటే ఒకదాని కోసం వెళ్తున్నప్పుడు అంతకంటే విలువైంది, అంతకంటే అరుదైంది, అంతకంటే గొప్పది కలిస్తే, గొప్పది దొరికితే అది ఎక్స్ప్రెషన్, అభివ్యక్తి అలా ఉండాలి అన్నారు. అప్పుడు నేను రాశాను. నేను అక్కడే కూర్చుని, మేము టిఫిన్ చేస్తున్నాము, కూర్చున్నప్పుడు నేనేం రాసింది తెలుసా? నేను ఒక బాణీలో అన్నాను, అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మ. దాంట్లో ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగా ఉన్నవి అన్నా. కానీ మాట బాగుందండి, ట్యూన్ మరి వచ్చిన ట్యూనే కదా అనగా, దేవి గారు పర్లేదు ట్యూన్ పక్కన పెట్టండి, నేను 2 స్వరాలతో చేస్తానని రాసి టక్కన చెప్పగానే ఆయన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని, ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నవి 2 స్వరాలండి, లక్ష్మి ఎంత చక్కగున్నవి, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవి, మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నవే, ముత్తైదువ మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నవి, సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నవే, ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే. అప్పటికప్పుడు వెళ్ళాడు. వాకింగ్ చేస్తున్నాం, మళ్ళీ ఒక రౌండ్ వేసాం, మళ్ళీ ఒక మాట వచ్చింది, కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడుచుతా ఉంటే సంద్రంని సంకెక్కినట్టు ఎంత చక్కగున్నవే, కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే అడవి నీకు గొడుగట్టినట్టు ఎంత చక్కగున్నవే, బురద సేలో వారి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగున్నవే, భూమి బొమ్మకు నువ్వు ప్రాణం వస్తున్నట్టు ఎంత చక్కగున్నవే.
తిరణాళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు, తిరణాళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి. 35 నిమిషాలు పట్టింది ఈ పాట రచించడానికి. 35 నిమిషాలు. 10 నిమిషాలు. ఆగట్టునుంటావా 25 నిమిషాలు. రంగారంగ రంగస్థలన గంట సేపు. తర్వాత జిగేలు రాణి అదొక 2 గంటలు. ప్రతి పాట గంట 2 గంటలు, గంట 2 గంటలు. మొత్తం 6 పాటలు ఒక్కసారి కూడా కాగితం మీద కలం పట్టి రాయలేదు. అన్నీ చెప్పాను. చివరికి పాటలన్నీ విడుదలయ్యాక ఒక చిన్న లిరికల్ షీట్ మేము రిలీజ్ చేయాలని మీరు రాసి పంపించండి అంటే అప్పుడు రాశారు. సెన్సార్ కోసం రాయాలి కదా. అప్పుడు రాశాను అనమాట. అంటే ప్రతిసారి ఇలా జరగాలని కాదు, ఒకసారి అలా జరుగుతాయి, సంభవిస్తాయి. సంభవం అంటారు అది. అది మన జీవితంలో నేను ఒకసారి చూసాను. అది చాలా సంతోషం. పుష్ప పాటలు కూడా సరదాగానే మేము ఎప్పుడు ఎలా రాసుకుంటాం అలాగే రాసాం. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, తెలుగు సినిమా పాట, తెలుగు సినిమా పాట ప్రపంచం నలుమూలలా చేరుతుంది. అన్ని వైపులా అది ఆ పాట పతాకం ఎగురుతుంది. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది అనే నమ్మకం నాకు ఉండే. అది నిజమైంది. ఖండాంతరాలు, దేశాలు, విదేశాలు, ఎక్కడ మనుషులు ఉంటారో అక్కడికి తెలుగు పాట వెళ్ళిపోయింది. ఎంత దూరం ఒక సినిమా పాట వెళ్ళగలుగుతుందో అంత దూరం వెళ్ళింది. అది నిజమైంది. అది మా పాటలు అవ్వడం, అందులో నేను రాసిన పాటలు అవ్వడం నాకు గర్వంగా లేదు, ఆనందంగా ఉంది. అది మా అదృష్టం. ఎందుకు తెలుసా? నేనెంత కష్టపడతానో మీరు పాటలు రాస్తున్నారు, మీరు అంతే కష్టపడతారు. పక్క రచయిత కూడా అంతే కష్టపడతారు. ప్రతి రచయిత ఒక పాటకు పడే కష్టం అంతే. కానీ నాకు ఆ అదృష్టం దక్కింది అంతే. ఇప్పుడు ఏంటంటే ఈ అదృష్టం తర్వాత దక్కిన తర్వాత ఇప్పుడు అందరికంటే ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే దాన్ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా. అట్లాగా పుష్ప పాటలు కూడా ఏ బిడ్డ కానీ దాక్కో మేక అప్పుడు మీరు పాట విడుదలవగానే వెంటనే మీరు ఫోన్ చేశారు. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, ఇది కదరా ఆకలి. ఇక్కడ వరకు వస్తుంది. పులినే తింటది సావు, సావును తింటది కాలం, కాలాన్ని తింటది కాళి, ఇది మహా ఆకలి. దానికి ఇది మాత్రం అంతే వచ్చింది. అది వచ్చింది. ఇది మహా తాత్వికంగా వెళ్ళిపోయింది. వేటాడేది ఒకటి, పరిగెత్తేది ఇంకొకటి, దొరికిందా ఇది సస్తాది, దొరక్కపోతే అది సస్తాది. ఒక జీవికి ఆకలేసిందా ఇంకో జీవికి ఆయువు మూడింది, దాక్కో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక, ఆటవిక నీతి అరణ్య రీతి పాటలో చెప్పడం జరిగింది. కథ కూడా అలాగే ఉంటుంది. ఒకరిని వచ్చి ఒకరు మింగడం, ఎత్తుకు పై ఎత్తు. చిత్రం అండి. మీ పాటలన్నీ కూడా ముఖ్యంగా పుష్ప పాటలన్నీ నేను వేరే భాషల్లో కూడా విన్నాను. హిందీలో విన్నాను, తమిళంలో కూడా విన్నాను. యథాతథంగా ట్రాన్స్లేట్ చేసినట్టు చేశారు వాళ్ళు. అంటే మూల భావాన్ని చెడగొట్టకుండా సినిమా కథంతా ఈ పాటల్లో ప్రతి వాక్యంలో ప్రతి పదంలో కథ ఉంటుంది. అవును. అతని క్యారెక్టరేషన్ అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా మనం వేరే భాష నుంచి మన భాషకి డబ్బింగ్ రాసేటప్పుడు యథాతథం భావాన్ని కాకుండా మనం అనుసృజన చేసుకోవచ్చు, అది చెయ్యాలి అని మనం అనుకున్నది ఆయా భాషలో ఆయా కవులు చేయలే. ఎందుకంటే భావాన్ని అంతకంటే గొప్ప భావం వాళ్ళకి తట్టకంటారా? తట్టకం కాదు, కానీ తట్టకపోవడం కాదు. కానీ అంటే పాటలన్నీ కూడా సినిమాలో భాగమే, అంతర్భాగమే ఉన్నాయి. ఇప్పుడు దాక్కో మేక మళ్ళీ వేరే భావం రావడానికి లేదు. ఎందుకంటే అతని పాత్ర చిత్రీకరణ అలా ఉంది. అతని మనస్తత్వం, అతని వ్యక్తిత్వం ఆ పాటలో ప్రతిబింబించింది. ఉపమానాలైనా కూడా వేరే వెళ్ళలేదు వాళ్ళు. ఇంకా లేదు, వేరే మార్గం లేకుండా పోయింది ఆ కొలతకి. స్వామి అమ్మాయి భావం అంతా అందులో. శ్రీవల్లి నువ్వు చూస్తున్న కొద్దీ ఇది జరుగుతున్న మొత్తం కథంతా పాటలో చెప్పావు. శ్రీవల్లి పాట. ఇంకోటి ఏ బిడ్డ ఊ అంటావా, అందులో కథ ఉంది. ప్రతి పాటలోనూ నేను అన్నాను ఇతివృత్తంతో కావ్య శరీరం, ఇతివృత్తం ఉంది, శబ్దార్థం సహితం కావ్యం ఉంది, ఒక మంచి విషయం చెప్పే ఒక శబ్దార్థాల కలయిక ఉంది. ఇవన్నీ పాటలో పొందుపరచబడ్డాయి. తర్వాత ఊ అంటావా మామ, ఊ అంటావా పాట విడుదలైనప్పుడు మీరు నమ్మండి, నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? మహిళా మండలి సినిమా లేడీ జర్నలిస్టులు చేశారు. వాళ్ళకి బాగా నచ్చి ఏంటండి అసలు ఏ తల్లి కన్నబిడ్డో మీ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టాలని ఒక లేడీ జర్నలిస్ట్ ఫోన్ చేసి ఎంత చక్కగా ఆడవాళ్ళ బాధలను, ఆడవాళ్ళ అనుభవిస్తున్న వేదనను, ఎదుర్కొంటున్న పరిస్థితులను ఎంత ధైర్యంగా ఎంత చక్కగా చెప్పారండి. తర్వాత కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. మగాళ్ళందరూ వచ్చి సంఘాలు
మగ సంఘాలు పురుష సంఘాలు వచ్చి ఏదో రకరకాల కొంచెం 2-3 రోజులు అయింది. తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అందరికీ ఒక సమాధానం చెప్పాలనుకున్నా, అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్పాలనుకున్నాను. ఏంటంటే, కోక కాదు, ఓణీ కాదు, నైటీ కాదు, స్కర్ట్ కాదు, మిడ్డీ కాదు, బికినీ కాదు, డైపర్ 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 వేసుకున్న పసి కూరను అత్యాచారం చేసిన మృగాలున్న సంఘం ఇది. ఇదే సమాధానం. సుకుమార్ గారితో రాసేప్పుడు ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇస్తుంటారు. ఆయన చెబుతుంటారు, ఇలా ఉండాలని ఒక మార్గ నిర్దేశం చేస్తుంటారు. దాని దారిలో వెళుతూ మన మెరుపులు, మన సొబగులు మనం అందించగలగాలి. అప్పుడే ఆయనకు మనం నచ్చుతుంది. ఇప్పుడు నేను ఒక పాట రాశాను. ఒకే క్షణం జన్మించడం, ఒకే క్షణం మరణించడం, ప్రతి క్షణం ప్రేమించడం, అదే కదా జీవించడం. ప్రేమంటేనే బాధ, బాధ ఉంటేనే ప్రేమ, ఆ బాధకు మందు మళ్ళీ ప్రేమే. ప్రేమంటేనే వల, ప్రేమే ఒక సంఖ్యలతో స్వేచ్ఛగా ఎగరడమే. నా వెంటే నువ్వుంటున్నా, ఒంటరిగా నేనుంటున్నా, దాని అర్థం నువ్వు నేను ఒకటి అని. ఎవరితో ఏమంటున్నా, నీతో మౌనంగా ఉన్నా, మనకింకా మాటలతోనే లేదు పని. లోకంలో చోటెంతున్నా చాలదని, నువ్వు నాలో నేనే నీలో ఉంటే చాలని, నా చుట్టూ వెలిగెంతున్నా వదులుకొని, నేనే నీ నీడై నీ కూడా ఉండని. యు ఆర్ మై లవ్, యు ఆర్ మై లవ్. 2వ చరణంలో రాశాను, పెదాలిలా విడిపోవడం విరహం కాదు చిరునవ్వడం. పెదాలిలా విడిపోవడం విరహం కాదు చిరునవ్వడం, పాదాలిలా విడిపోవడం దూరం కాదు అడుగేయడం. నువ్వు నేను విడిగా ఉన్నామంటే అర్థం ఆ చోటులో ప్రేమకు చోటివ్వడమే. నువ్వు నేను కలిసి ఉన్నామంటే అర్థం ఆ ప్రేమగా మనమే మారడమే. అద్భుతం. దాంట్లో రాశాను, నిశ్శబ్దంలోనా నీ గుండెల చప్పుడే వింటా నీ వెంట, శబ్దాలెన్నున్నా నీ రెప్పల చప్పుడై ఉంటా తోడుంటా, చేదు కలలకు మెలకువలాగా వస్తా, బాధ మేలుకుంటే నిదరై కాపు కాస్తా. చేదు కలలకు మెలకువలాగా వస్తా, బాధ మేలుకుంటే నిదరై కాపు కాస్తా, వేదనలకింక వీడుకోలు పలికి చివరి కన్నీటి చుక్కైపోతా. అద్భుతం. కవితాత్మకమైన పంక్తులు. మీకు ఎంత భావుకత, భాష మీద పట్టు, తెలుగు భాషని చాలా ప్రేమించి రాయడం ఏదో రాసేయటం అని కాకుండా ప్రేమిస్తూ రాస్తారు మీరు. సాధ్యమైనంత వరకు మీరు ఆంగ్ల పదాలు లేకుండానే పాటలు రాశారని అనుకుంటున్నాను. తొలినాళ్ళలో కొన్ని రాసినా కానీ ఉన్నాయి కొన్ని పాటలు సరదాగా అలా మొదలెట్టాను. ప్రయాణం అంటే దీన్ని కొంచెం స్వోత్కర్షగా భావించకపోతే చెప్తాను. అంటే మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే ముందు కొంత విచిత్రంగా, కొంత వింతగా, కొంత చేసి, అంటే అప్పుడు నేను వచ్చినప్పుడు వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు విజృంభించి రాసిన సమయంలో మన మీద ఒక చిన్న కాంతి కిరణం పడాలి అంటే ఒక విచిత్రంగా రాయాలని చెప్పేసి, గది నిండా కమ్మేసింది మన్మద ధూపం, అది అంబికా దర్బార్ ఆహ్వానం, నిలువెల్లా అల్లేసింది అల్లరి పవనం, అల్లరి మైకం అది చల్లని పోలారు చలి పవనం, నవనవలాడెను జీవంటోన్ల కులికే కన్నె శిల్పం, తలతల మెరిసెను సూపర్రిల్ల అలకే లేని హంసా తల్పం, నవనవలాడెను జీవంటోన్ల కులికే కన్నె శిల్పం, త్వరపడి తరిమెను టైటాన్ సమయం తనువుకు తెలిపెను సందేశం, కుణుకే ఆగాలి వణుకే తగ్గాలి కనుకే తాగాలి 3 రోజెస్ టీ, చందన చీరెను కట్టి బొమ్మన బ్లౌజును చుట్టి కొత్త పెళ్లి కూతురొచ్చి నేడి. ఒక రకంగా మీరు ఇన్ఫిలిం బ్రాండింగ్కి మీరే ఐడియాలు ఇచ్చారు మీ పాట ద్వారా. తర్వాత ఈ మధ్యన ఇన్ని బ్రాండ్లు ఒక పాటలో ఉంటేనండి నాకు తెలిసి అసలు నిర్మాతకి ఎంత డబ్బు వస్తుందో ఈ రోజుల్లో చెప్పలేం. అంటే ఒక గమ్మత్తుగా రాయాలి, మనదంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ముందు తొలినాళ్ళలో అంటే కొన్ని అలాంటి ప్రయోగాలు చేశాను. తర్వాత నాకు అవకాశాలు వచ్చాయి. అవకాశాలు రావడంతో ఇంకా నన్ను నేను నిరూపించుకోవాలి, పద్ధతిగా నిరూపించుకోవాలి. చాలా మంచి లోతైన సాహిత్యం, అర్థవంతమైన సాహిత్యం
నిలిచిపోయే సాహిత్యం, కలకాలం ఉండే సాహిత్యం ఇవ్వాలన్న కోరికతో ఆ అవకాశాలను సద్వినియోగపరుచుకొని మంచి పాటలు, మంచి భావాలు, మంచి భావజాలం అందించే ప్రయత్నం అప్పటి నుండి ఇప్పటికి చేస్తూనే ఉన్నాను. అయితే అప్పట్లోనే మీరు అంటే డైరెక్ట్గా అది మనం ఇంగ్లీష్ పదం అనలేం కానీ అప్సరస అప్సరస లిప్సు రసాలు అందించగరావా, లిప్సు రసాలు అప్సరస అప్సరస లిప్సు రసాలు అందించావి అంటే అప్పుడు నా వయసు ఎంత తెలుసా అండి? 24. ఓ 24 ఏళ్ళు. ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు. 24 ఏళ్ల వయసులో ఒక రకమైన తెంపరితనం, దూకుడు, ఆవేశం, అల్లరితనం అన్నీ ఉన్నాయి. దాంతో నాకు విపరీతమైన కాంక్ష ఏంటంటే నాకు పింగళి గారంటే చాలా ఇష్టం. కొత్త కొత్త పదబంధాలను సృష్టించడంలో జగజగాలు యుగయుగాలుగా జగజగాలుగా ఉర్రూగడం, గుమి గుమి గుమిలే గుంపులుగా కలవడానికి గుమి గుమి గుమిలే అన్నారు, హలా అన్నారు, డింబక అన్నారు, ఘాటు ప్రేమ అన్నారు, తీవ్ర వీక్షణం అన్నారు, సాంప్రదాయ వలపు పంపిణీ అన్నారు, ప్రేమ యాత్రలు అన్నారు. ఇలాంటి మాటలు, ఇలాంటి పెద్ద మయుడు అతను, చిన్న మయుడు ఇతను, చిన్నమయ అంటాడు, చిన్నమయుడు అంటాడు. ఈ ప్రయోగాలన్నీ చూసి ప్రయోగాల వెనకాల అర్థాన్ని నేను ఆలోచించి గుర్తుపెట్టుకొని, లేదు మనం కూడా అంటే ఎవడూ పుట్టించకపోతే పదాలు ఎలా పడతాయి, వీరతాడు ఎవడేస్తాడని చెప్పేసి అప్సరస లిప్సరస దాంట్లో నాకు మాట రాశాను. ఎంతో చిన్నది అయినా గొప్పది కమ్మని కిశబ్దం అన్నాను. నిశ్శబ్దాన్ని కిశబ్దంగా అన్నాను. తర్వాత వయస్కాంతం అన్నాను, వన్యప్రాసన అన్నాను, ధన్యవాదాలు ధన్యవాదాలు నా జన్మ ధన్యవాదాలు అన్నాను. ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. కంగారం తయ్యారం అనేవి లేవు. స్టార్ వీరాది వీరుడా, శూరాది శూరుడా, ధీరాది ధీరుడా ఉంది. స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేటుడా, హీరాది హీరుడా లేదు. అప్పుడు స్టారాది స్టారుడా అనగానే కొంత గందరగోళం సృష్టించబడింది. గందరగోళానికి గురయ్యారు అందరూ. ఏంటయ్యా అన్నాం. తర్వాత స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేట్ అని పత్రికల్లో శీర్షికలుగా వచ్చాయి. స్టారాది స్టారుడు, గ్రేటాది గ్రేట్ అని వచ్చింది. ప్రయోగాలు గమ్మత్తుగా అంటే ఏదో ధన్యవాదాలు ధన్యవాదాలు నా జన్మ ధన్యవాదాలు అన్నాను. అంటే సరిపోవట్లేదు ఆ మాట, ధన్యవాదాలతో ఆ భావం పూర్తవట్లేదు. అందుకోసం భాష ఎప్పుడు అపర్యాప్త సాధనము, అసంపూర్ణ సాధనం భాష అన్నది. ఆలోచన వినీలాకాశపు పక్షి, ఆలోచన అన్నది వినీలాకాశపు పక్షి. అది మాటల పంజరంలో రెక్క విప్పుతుందో కానీ స్వేచ్ఛగా ఎగరలేదు. కొత్త మాటలు సృష్టించబడాలి. కొత్త అవసరాలు, కొత్త ఆవశ్యకతలు, కొత్త పరికరాలు, కొత్త సాంకేతికత, కొత్త విజ్ఞానం పరిఢవిల్లుతున్నప్పుడు పాత మాటలు పట్టుకొని వేలాడకూడదు. కొత్త మాటలు చేసే దమ్ము ఉంటే చేయాలి, పదబంధాలు సృష్టించాలి. ఇప్పుడు దీంట్లో కంగారం తయ్యారం అన్న పదాలు వాడినప్పుడు హరిశంకర్ గారు ఏమి నవ్వారు, సంతోషపడ్డారు, మురిసిపోయారు. భాషతో మనం ఇప్పుడు పాట అంటే క్రీడ, ఆడుకోవాలి. ఆడుకునే దమ్ము, ఆడుకునే ధైర్యం ఉంటే ఎంత దూరమైనా ఆడుకోవచ్చు. పెద్దవాళ్ళ మార్గాలు వేశారు. కేవలం చూసి సంతోషించిన లొట్టలేసుకోవడం కాకుండా మనం కూడా చేయగలిగింది చేయాలి. దానికి భాష మీద మమకారం ఉండాలి. భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. మీరు నమ్ముతారో లేదో 18 నిఘంటువులు నా సెల్ ఫోన్లో ఉన్నాయి. సెల్ ఫోన్లో 18 నిఘంటువులు. మొత్తం పదాల గురించి రోజు శోధనే నాది. ఒక మాట చదువుతుంటాను, ఒక మాట, ఆ మాట ఎలా పుట్టింది, ఆ మాటకు పూర్వపరాలు ఏంటి, ఎలా పుట్టింది, ఎలా పరివర్తన చెంది ఆ మార్పులు ఏంటి. బోధరాజు గారి రాధాకృష్ణ గారి పుస్తకాలు, మాటలు మార్పులు, మాటల వాడుక మాటలు, తెలుగు జాతీయాలు, అన్ని పుస్తకాలను సమగ్రంగా నాకు ఇష్టం చదువుతూ ఉంటాను. పదాలు ఎలా పుట్టాయి, ఎలా మార్పు చెందాయి, ఎలా పెరిగాయి, సామెతలేంటి, న్యాయాలేంటి, జాతీయాలేంటి, అన్నీ నాకు ఇష్టం చదువుకోవడం. అలా 18 గంటలు రోజు కూర్చొని చదువుతూ ఉంటాను. నాకు సమయం దొరికినప్పుడల్లా చదవడమే కాకుండా వాటిని స్క్రీన్ షాట్స్ తీసి మళ్ళీ నోట్స్లో పెట్టుకొని మళ్ళీ కార్లో ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు నేను మళ్ళీ జాగ్రత్తగా తీసి ఏం రాసుకున్నాం అని చదువుకుంటాను, మళ్ళీ గుర్తు చేసుకుంటాను. ఒక అధ్యయనం ఉండాలి భాష. అప్పుడు పదాల ప్రయోగం, పదాల సృష్టి గురించి మనకు ఒక అవగాహన ఉంటుంది. ఎలా సృష్టించాలనేది ఒక ఇష్టం ఏర్పడుతుంది. ఆ చదివినప్పుడే గౌరవం ఉంటుంది వాటి మీద. ఇప్పుడు దాదాపుగా 3000 పేజీలకు పాటలు రాశారు. ఇందులో మీకు చాలా ఎక్కువ సమయం తీసుకున్న పాట, అంటే రాయటానికి తెమలకుండా చాలా ఎక్కువ సమయం తీసుకున్న పాట, అంటే చాలా ఉండొచ్చు కానీ కొన్ని ఉండొచ్చు, ఒక్కటి చెప్పండి చాలు. చాలా సమయం తీసుకున్న పాట గుడుంబా శంకర్ల పాట. ఏమంటారో నీకు నాకున్న ఇదిని, ఏమంటారో నీకు నేనైనా ఇదిని, ఏమంటారో
మారిపోతున్న మతిని ఏమంటారో జారిపోతున్న, ఏమంటారో మారిపోతున్న కథని ఏమంటారో జారిపోతున్న మతిని. ఆ పాట చాలా రోజులు పట్టింది, 30-35 రోజులు పట్టింది నాకు. దాంట్లో చరణంలో రాశాను, ఎందుకంటే ఆ సందర్భం విచిత్రంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. దాన్ని పాటలో చెప్పడం, ఆ పాట చెబుతున్నప్పుడు ఆ సందర్భం గుర్తు రాకుండా ఉంటూనే పాట అందంగా ఉండాలి. మళ్ళీ ఆ సందర్భానికి ఆ పాట వింటున్నప్పుడు ఆ సందర్భానికి తగినట్టుగా ఉండాలి. ఎదురుగా వెలుగుతున్న నీడని బెదురుగా కలుగుతున్న హాయిని, తనువున తొణుకుతున్న చురుకుని మనసున ముసురుకున్న చెమటని. ఇష్ట కష్టాలని ఇప్పుడు ఏమంటారు, అష్ట కష్టాలని ప్రయోగం అవసరం ఏర్పడింది. భాష అపర్యాప్త సాధనం అన్నాను, దాన్ని పట్టుకుని దాన్ని ఇంకా పూర్ణం చేయడం కోసం ఇష్ట కష్టాలని ఇప్పుడు ఏమంటారు, ఈ మోహమాటాలని మరి ఏమంటారు, మొహమాటం కాదు మోహమాటాలని ఏమంటారు, స్వల్ప భారాలని ఇప్పుడు ఏమంటారు, సమీప దూరాలని అసలు ఏమంటారు, జారే నింగిని దొరలాంటి దొంగని ఏమంటారు, పాడే కొంగుని పరిమళించే రంగుని ఏమంటారు, జాబిలై తళుకుమన్న చుక్కని దేవుడై ఎదుగుతున్న భక్తుని ఏమంటారు, పాతలో కొత్తని ఏమంటారు, పోట్లాటలో శాంతిని ఏమంటారు, తప్పులో ఒప్పుని ఏమంటారు, గత జన్మలో అప్పుని ఏమంటారు, అప్పుని ఏమంటారు. ఈ పాట రాయడానికి 35 రోజులు పట్టింది. పవన్ కళ్యాణ్ గారు పిలిచి పాట రాయమన్నారు. చాలా బిజీగా ఉండేవాను నేను. అప్పుడు అన్నారు, నన్ను ఒక జోక్ చేశారు నా మీద పవన్ గారు. ఏమన్నారంటే, ఎన్ని రోజులు పడుతుందండి పాట రాయడానికంటే, ఒక రోజులో రాసేస్తాను సార్ అన్న. అదే ఆ ఒకరోజు ఎప్పుడు వస్తుంది అన్న. నిజంగా నాకు తెలియదు ఎప్పుడు వస్తుందో, వరుసపెట్టి రాస్తూ పోవడం తెలియదు కదా. తర్వాత అలా రాస్తున్నప్పుడు ఒక రోజు వచ్చింది, కానీ ఒక రోజులో తెమల్ల పాట 30-30 రోజులు పట్టింది. ఇదిగో రాస్తున్నాను, అదిగో రాస్తున్నాను, పల్లవేం సార్, చరణం వేయం సార్, మళ్ళీ రాస్తున్నాను సార్, నాకే నచ్చలేదు. ఇలా రకరకాల కారణాలతో 30 రోజుల తర్వాత తీసుకెళ్ళాను. అదృష్టం ఏంటంటే ఆ పాట లిప్ లేదు దానికి, మౌంట్ ఇలా తీసాను. దాంతో వాళ్ళు ముందు మేము తీసేస్తామని తర్వాత మీరు రాసేయండి అన్నారు. రాసిన తర్వాత తీసుకెళ్ళి చూస్తే అట్లా ఆ చిత్రీకరణకు అలాగా సరిపోయింది, అలా సరిపోయింది పాట అంతా. అంటే మనకున్న కాంక్ష అది, మనకున్న దాని మీద మక్కువ అది అలాగా ఆ పాటకి సరిపోయేలాగా అతికింది. అదొక అనుభవం అంతే. ఇవన్నీ కూడా చాలా చాలా మంచి విషయాలు, చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు చంద్రబోస్ గారు. నిజంగా సాహిత్యంలో ఎదటం అనేటువంటి పని మొదలు పెడితే అసలు ఒడ్డు అనేది చేరుకోవటం అసాధ్యం, దొరకదు. అందులోనూ 2 కవులను కూర్చుంటే. కానీ ఎక్కడో అక్కడ మనం ఆపాలి కాబట్టి ఈసారికి సమయాభావం ఉంటుంది కదా, ఈసారికి ఇక్కడతో ఆపి చంద్రబోస్ పార్ట్ 2 మళ్ళీ త్వరలో మళ్ళీ కూర్చుందాం. అంతవరకు నమస్కారం. ధన్యవాదాలు మీకు కూడా శ్రీరాశ్రీ గారు. ఎందుకంటే మనం నా జీవితానుభవాలు, నా ప్రయాణంలో ఆ మజిలీలు కానివ్వండి, ఆ అనుభూతులు, ఆ జ్ఞాపకాలన్నీ కూడా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పువ్వు అనుకుంటే ఆ పువ్వులన్నీ కూడా ఒక దారానికి దారంలో పొందుపరిచి హారంగా మలచి అది శ్రోతల గళసీమలో వేసే అవకాశం నాకు ఈ కార్యక్రమం ద్వారా లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అన్నీ మనం చెబితేనే కదా కొన్ని అర్థం తెలిసేది, అందరికి తెలియవచ్చేది. అందువల్ల ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు ఈ 28 ఏళ్ల ప్రయాణంలో ఉంటాయి. అవన్నీ కూడా మనం 2 గంటల్లో గుదిగుచ్చి వాళ్ళకి అందజేసాం. ఇలాగా ప్రేక్షకులతో నేరుగా సంభాషించే అవకాశం నాకు వచ్చినందుకు, కల్పించినందుకు, ప్రయుక్తగా మీరున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కవిత్వం తెలిసిన వ్యక్తి, కవిత్వంలో మునిగి తేలే వ్యక్తులు మాట్లాడుతుంటే, వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ అనుభూతి వేరే ఉంటుంది. ఆ అనుభూతిని మీరు నాకు అందించారు. అనుభవం ఒకే క్షణం, అనుభూతి అనుక్షణం. చాలా సంతోషం. Thank you. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.